గుంటూరు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారు రోషయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మీయులతో సమావేశమై వైసీపీలో తనకు తీవ్ర అవమానాలు జరిగాయని, చెప్పుడు మాటలు విని పొన్నూరు ఎమ్మెల్యే సీటును నిరాకరించారని ఆరోపించారు. కిలారు రోషయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ధూళిపాల నరేంద్రను ఓడించారు. 2024లో ఆయనకు జగన్ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి ఎంపీ టికెట్ ఇచ్చారు. తనకు ఎంపీ టికెట్ అవసరం లేదని చెప్పినా జగన్ పట్టుబట్టి పోటీ చేయించారు. కానీ 3.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిలారు రోషయ్య వైసీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. గత ఎన్నికల సమయంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కుటుంబానికి 2 టికెట్లు ఆఫర్ చేశారు. గుంటూరు ఎంపీ సీటును మొదట ఉమారెడ్డి కుమారుడు వెంకటరమణకు ఇచ్చారు. అయితే అక్కడ పరిస్థితి బాగాలేదని ఆయన పోటీ చేయడానికి నిరాకరించారు. తర్వాత కిలారి రోషయ్యను గుంటూరు ఎంపీగా మార్చి పొన్నూరు సీటును అంబటి రాంబాబు సోదరుడికి ఇచ్చారు. గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. చివరికి రోషయ్య కూడా తనకు గుంటూరు పశ్చిమ స్థానమైనా కేటాయించాలని ఒత్తిడి చేశారు. కానీ చివరికి గుంటూరు ఎంపీగానే పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీ కోసం ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టుకున్నా తనకు ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయే సీటు ఇచ్చారని కిలారి రోషయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ఆస్తుల్ని చాలా వరకు పోగొట్టుకున్నానని ఆయన బాధపడుతున్నారని సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడు వైసీపీలోనే కొనసాగితే తన వ్యాపారాలు కూడా పూర్తిగా నాశనమైపోతాయని, ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లలో పడతానని అనుకుంటున్నారు. అదే సమయంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వయోభారం కారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. పార్టీ నాయకత్వం కూడా పట్టించుకోవడం మానేసింది. ఉమారెడ్డి కుటుంబం అందరూ కలిసే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీకి రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేదా అన్నది ప్రకటించలేదు. కిలారి రోషయ్య ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 2 రోజుల కిందట గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.